హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివనాగరాజు. ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అర్థమెటిక్ ఫ్రీక్వెన్సీగా అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్గా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా రేషియో మెథడ్లో, సక్సెసివ్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చో ఆ ట్రిక్స్తో నేను అర్థమెటిక్ పూర్తిగా నేను క్వశ్చన్స్ సాల్వ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఫుల్గా చూడండి. చూసిన తర్వాత నా ట్రిక్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఒక వస్తువు మీద 10% ట్యాక్స్ పెరగడం వల్ల ఆ వస్తువు యొక్క వినియోగం 10% తగ్గింది. అయితే ఆదాయంలో మార్పు శాతం ఎంత అన్నాడు. ట్యాక్స్ 10% పెరిగింది. దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోండి. 10/100, 1/10. ఓకే, 10 సార్లు 100లో 10 సార్లు. నెక్స్ట్ కన్జంప్షన్ 10% తగ్గింది అన్నాడు. దీన్ని భిన్న రూపంలో మార్చుకోండి. 10 ఒకసారి, ఇందులో 10 సార్లు. ఇది 1/10. ఇది కూడా మనకు ఆదాయం కావాలంటే ట్యాక్స్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఆదాయం. ఇది ఓల్డ్ ఆదాయం, ఇది న్యూ ఆదాయం, న్యూ ఇన్కమ్. ట్యాక్స్ 10 భాగాలు పాతది, ఒక భాగం పెరిగింది అంటే 11 భాగాలు అవుతుంది. కన్జంప్షన్ పాతది 10 భాగాలు, ఒక భాగం తగ్గింది అంటే 9 భాగాలు అవుతుంది. పాతది ఆదాయం 100 భాగాలు అవుతుంది, కొత్తది 9 11 99 భాగాలు అవుతుంది. డిఫరెన్స్ ఎంత? ఒక భాగం తగ్గింది. పాత ఆదాయం మీద కొత్త ఆదాయం ఒక భాగం తగ్గింది. వాడు ఏమన్నాడు? ఆదాయంలో మార్పు శాతం ఎంత అన్నాడు. సో మార్పు శాతం అంటే డిఫరెన్స్, కొత్త ఆదాయంలో నుంచి పాత ఆదాయం తీసేస్తే వచ్చే డిఫరెన్స్ 1/, పాత ఆదాయం ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది, 1% మిగులుతుంది. 1% అవుతుంది. సో ఆన్సర్ ఆదాయం 1% తగ్గుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. షార్ట్ కట్స్లో ఈ విధంగా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ని. చంద్రిక ఎత్తు సీమ ఎత్తు కంటే 10% ఎక్కువ. అయితే సీమ ఎత్తు చంద్రిక ఎత్తులో ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇక్కడ సీమ, ఇక్కడ చంద్రిక. సీమ ఎత్తు 100% అయితే చంద్రిక ఎత్తు 110% అవుతుంది. ఎందుకంటే సీమ ఎత్తులో 10% ఎక్కువ ఉంటుంది కాబట్టి చంద్రిక. అంటే 100లో 10%, 10 కదా. ఓకే, 10 భాగాలు ఎక్కువ. సో సీమ ఎత్తు 100% అనుకుంటే చంద్రిక ఎత్తు 110% అవుతుంది. 100, 110. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే చంద్రిక ఎత్తులో ఎంత శాతం తక్కువ అన్నాడు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో చంద్రిక ఎత్తులో ఎంత శాతం తక్కువ అనగానే డివైడెడ్ బై ఎవరు వేయాలా, చంద్రిక వేయాలా సీమ వేయాలా అనే ఒక ఆలోచన ఉంటుంది. సో మీరు ఒకటే ఆలోచించండి. ఎప్పుడైనా ఇలా డివైడ్గా చేసుకున్నప్పుడు వాడిచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో, వాడు ఏ పర్సంటేజ్ అయినా ఇవ్వని, ఆ పర్సంటేజ్ వేసేయండి. ఫస్ట్ 10/, ఇక్కడ వచ్చేసి మీకు ఎంత శాతం తక్కువ అన్నాడు. ఏదైతే అడుగుతున్నాడో దానికి ఆపోజిట్ వాల్యూ వేయండి. తక్కువ అన్నప్పుడు ఎక్కువ వాల్యూ వేయండి. ఓకే, వాడు క్వశ్చన్లో తక్కువ అన్నప్పుడు మీరు ఎక్కువ మంది వాల్యూ ఉన్నదే వేయండి. ఇక్కడ /100 ఇంటూ 100. ఓకే, ఇప్పుడు ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. అంటే 100/11 ఈక్వల్ టు 9 1/11% తక్కువ.
సీమ ఎత్తు చంద్రిక ఎత్తులో 9/1/11% తక్కువ. ఇది ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎత్తులో ఎంత శాతం తక్కువ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కువ ఎవరిదైతే ఉందో వాళ్ళది వేసేయండి బై. తక్కువ ఎక్కువ అని అడిగినప్పుడు రివర్స్ ఆపోజిట్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ తక్కువ వాల్యూ తీసుకోవాలి కింద. ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఎట్టు పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ప్రతి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఇక్కడ. అందువల్ల నేను ఈ క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రిక యొక్క ఎత్తు సీమ ఎత్తు కంటే 66.6% తక్కువ. అయితే సీమ ఎత్తు చంద్రిక ఎత్తులో ఎంత శాతం ఎక్కువ అని అడిగాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంది ఇది, కాకపోతే పర్సంటేజ్ మార్చారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ లాగా చేద్దాము అని కూర్చుంటే మనకి ఎగ్జామ్ హాల్లో ఉన్న టైం సరిపోదు. సో దీన్ని ఎలా చేయాలంటే 66.6%ని భిన్న రూపంలో మార్చుకోవాలి. అది ఎలా అంటే 66.6%ని భిన్న రూపంలోకి ఎలా మార్చాలంటే 66 ప్లస్ 0.6 రాసుకోవచ్చు. ఓకేనా, దీనిని 66 ప్లస్ 6/9 రాసుకోవచ్చు. 3 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో రిమైనింగ్ 66 ప్లస్ 2/3%. దీన్ని యాడ్ చేస్తే కాసా కట్టి యాడ్ చేస్తే 200/3% వస్తుంది. దీన్ని భిన్న రూపంలోకి మార్చాలంటే పర్సంటేజ్ ఉంది కాబట్టి 100 వేస్తే సరిపోతుంది. 200/3 ఇంటూ 1/100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 2/3. ఓకే, మనకు కావాల్సిన భిన్నం వచ్చేసింది. ఇప్పుడు సీమ చంద్రిక. సీమ యొక్క ఎత్తు 3 భాగాలు అయితే చంద్రిక యొక్క ఎత్తు సీమ ఎత్తులో 2/3 వంతు, అంటే 2 భాగాలు తక్కువ. ఓకేనా, సీమ కంటే 2 భాగాలు తక్కువ. సీమ ఎత్తు 3 భాగాలు అయినప్పుడు చంద్రిక ఎత్తు 2 భాగాలు తక్కువ అయినప్పుడు చంద్రిక ఎత్తు 1 భాగం అవుతుంది. క్లియరా, 1 భాగం అవుతుంది చంద్రిక ఎత్తు. ఇప్పుడు మనం క్వశ్చన్ చూడాలి. వాడు ఎత్తులో ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఎంత శాతం ఎక్కువ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా బై ఏం రాయాలి, ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ తక్కువ ఎవరిది ఉన్నదో చూడాలి. ఆపోజిట్ ఎవరిది అయితే ఎక్కువ అన్నాడో తక్కువ ఎవరిదైతే ఉందో వాళ్ళది బై రాయాలి. ఈ రెండింటి డిఫరెన్స్ పైన రాయాలి. ఓకే, ఈ రెండింటి డిఫరెన్స్ పైన రాయాలి. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 200% ఎక్కువ. సీమ ఎత్తు చంద్రిక ఎత్తులో 200% ఎక్కువ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే పర్సంటేజ్ని బేసిక్స్ ఎంత బాగా నేర్చుకుంటే మీరు పర్సంటేజ్ని భిన్నాల్లోకి ఆ విధంగా మార్చగలరు, అంత ఈజీగా మార్చగలరు. మనం లెక్కలు కూడా అంత ఈజీగా చేయగలం. వాడు ఏ ఫ్రాక్షన్ అయ్యా ఏ పర్సంటేజ్ అయినా ఇచ్చుకొని మనం ఫ్రాక్షన్లకు మార్చుకున్నప్పుడు ఈజీ అయిపోద్ది. ఓకేనా, ఇంకా పాత పద్ధతులే అవలంబిస్తే మనకి ఎగ్జామ్లో మార్క్స్ రావు. బేసిక్స్ మీద పూర్తిగా పర్సంటేజ్ మీద పూర్తి కాన్సెప్ట్ 150 150 క్వశ్చన్స్ మోడల్కి టైప్, ఒక్కొక్క టైప్కి 2 క్వశ్చన్స్ చొప్పున ఒక 150 నుంచి 200 క్వశ్చన్స్ నేను వీడియో చేసేటట్టు ప్లాన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చక్కెర ధర 20% పెరిగింది. అతని ఖర్చులో ఎటువంటి మార్పు లేకుండా ఉండాలంటే అతని వినియోగం ఎంత శాతం తగ్గించాలి అని అడిగాడు. ఓకేనా, ఇలాంటి మోడల్స్ వస్తే భిన్న రూపంలో పర్సంటేజ్ ఇవ్వగానే భిన్న రూపంలో మార్చేసి చేయండి. ఈజీగా ఉంటుంది. 2 సెకండ్స్ 3 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ప్రీవియస్ మోడల్లో చెప్పినట్టు మనకి ఎక్స్పెన్స్ కావాలంటే ప్రైస్
ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఓకేనా? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ప్రైస్ 20% పెరిగింది అన్నాడు. దీన్ని భిన్న రూపంలో మార్చండి. 20/100 20 టేబుల్ ఒకసారి, ఇందులో 5 టైమ్స్ అంటే 1/5. ఓకేనా? 1/5 అవుతుంది. ఇక్కడ న్యూ, ఓల్డ్, ఇక్కడ న్యూ. పాతది 5 భాగాలు ఉంది ధర, ఒక భాగం పెరిగింది అంటే 6 భాగాలు అవుతుంది. దీనివల్ల అతని ఖర్చులో ఎటువంటి తేడా ఉండకూడదు, అంటే ఎటువంటి మార్పు ఉండకూడదు. ఖర్చు సేమ్ ఉండాలి. ఇక్కడ ఎంత ఖర్చు వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ఖర్చు రావాలి. ఇక్కడ ఎంత ఖర్చు వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే ఖర్చు రావాలి. సో మనం ఇలా ఇచ్చినప్పుడు మార్పు లేకుండా ఉండాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రైస్ యొక్క రేషియోని రివర్స్ రాయండి. సో ఇది 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఓకేనా? ఇది 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. సో పాతది 6 భాగాలు, కొత్తది 5 భాగాలు. డిఫరెన్స్ ఎంత? 1 భాగం. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. సో 1 భాగం పాతది 6 భాగాలు ఇంటూ 100 ఈక్వల్ టు ఎన్నిసార్లు పోతుంది? 16 2/3% తగ్గించుకోవాలి. సో 16 2/3% కన్జంప్షన్ తగ్గించుకుంటే వాడికి ఆదాయ ఖర్చులో ఎటువంటి మార్పు ఉండదు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? లేదు ఇది గుర్తుండదు అని అనుకుంటే ఇక్కడ సేమ్ ఉండాలి కాబట్టి 1:1 రేషియోలో పెట్టేసుకోండి. ఇక్కడ 5:6 రేషియో వచ్చేసింది ఆల్రెడీ. 5 పార్ట్లు 6 పార్ట్లు వచ్చేసింది. ఓకేనా? అడ్డగుణకారం చేయండి. 5 × 1 5. ఓకేనా? 6 × 1 6 రేషియో వచ్చేస్తుంది. డిఫరెన్స్ బై ఓల్డ్ ఇంటూ 100. ఓకేనా? ఈ విధంగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం ఏంటంటే చక్కెర ధర 37.5% పెరగడం వల్ల 440 రూపాయలకు 3 కేజీల చక్కెర తక్కువగా వచ్చింది. అయినా చక్కెర పాత ధర మరియు పెంచిన ధరనే కనుక్కో అంటారు. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇచ్చిన పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చేయండి. 37.5% అంటే 3/8. ఓకేనా? 3/8. మీరు ఏం చేస్తారంటే ఓల్డ్, న్యూ, పాతది, కొత్తది. పాతది 8 భాగాలు, 3 భాగాలు పెరిగింది, 11 భాగాలు అయ్యింది. ఓకేనా? ప్రైస్ ఇది. ప్రైస్కి ఆపోజిట్ ఎప్పుడు కన్జంప్షన్ ఉంటుంది. ఓకేనా? ప్రైస్ రేషియోని ఇన్వర్స్ రాస్తే కన్జంప్షన్ రేషియో. ఓకేనా? కన్జంప్షన్ రివర్స్ రాసేయండి. 11 × 11 8 భాగాలు. ఓకేనా? ఇప్పుడు దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 3 భాగాలు. 3 భాగాలు. 3 భాగాలకి ఎన్ని కేజీలు తక్కువ వచ్చింది? 3 కేజీలు తక్కువ వచ్చింది. అంటే 1 భాగానికి ఎంత? 3/3 అంటే 1 కేజీ. ఓకేనా? 3 భాగాలకు 3 కేజీలు అయినప్పుడు 1 భాగానికి ఎంత? 1 కేజీ అవుద్ది. ఓకేనా? పాతది ఎంత? 11 భాగాలు. 1 భాగానికి 1 కేజీ అయినప్పుడు పాతది ఎంత? 11 భాగాలు. 11 × 1 11 కేజీలు అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత? 440. 440/11 భాగాలు. ఇది ఇందులో 4 సార్లు. సో 40 రూపాయలు పాతది, ఓల్డ్ ప్రైస్ పర్ కేజీకి. కొత్తది కావాలి ఇప్పుడు. మొత్తం 8 భాగాలు కొత్తది. 1 భాగానికి 1 కేజీ, 8 భాగాలకి 8 కేజీలు అవుతుంది. సో టోటల్ అమౌంట్ 440 రూపాయలు బై 8 కేజీలు. ఎన్నిసార్లు పోతుంది? 5 × 40
4 మిగులుతుంది 45 55. కొత్త ధర వచ్చేసి 55 రూపీస్. సో పాత ధర 40 రూపీస్ వచ్చింది, కొత్త ధర 55 రూపీస్ వచ్చింది. ఈ విధంగా షార్ట్ కట్స్లో దీన్ని ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా. ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా. మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క టైపు 2-3 క్వశ్చన్స్ చేసుకుంటా మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తారో ఈ మోడల్ మీద మీకు అంత గ్రిప్ వస్తుంది ఈ క్వశ్చన్స్ మీద. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ చూద్దామా. ఒక వ్యక్తి తన మొత్తం జీతంలో 12.5% ఆహార పదార్థాల మీద, మిగిలిన దానిలో 30% ఇంటి అద్దె మీద ఖర్చు చేయగా అతని వద్ద ఇంకా 2,940 రూపాయలు మిగిలాయి. అయితే అతని జీతం ఎంత అని అడిగాడండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే వాడు 12.5% ఆహార పదార్థాల మీద ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో అన్నాడు. మనం ఏం చేస్తామంటే ఇది ప్లస్ ఇది యాడ్ చేసేస్తాము, డైరెక్ట్గా చేసేస్తాము. ఆన్సర్ రాదు. ఆ ఆప్షన్లో ఉంటుంది, మనకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో ఉంటుంది. కానీ అది తీరా చూస్తే బయటకు వచ్చి చూస్తే తప్పు అవుద్ది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సక్సెసివ్ మెథడ్లో చేద్దాం. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు వాడు ఇచ్చిన పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చండి. 1/2% అంటే 1/8. ఓకేనా. 12.5% అంటే 1/8 ఫ్రాక్షన్. ఇప్పుడు అసలు జీతం, మిగిలిన జీతం. ఓకే, అసలు జీతం, మిగిలిన జీతం. అసలు జీతం 8 భాగాలు, ఒక భాగం ఖర్చు అయిపోయింది, మిగిలినది ఎంత? 7 భాగాలు. నెక్స్ట్ మిగిలిన దానిలో 30% అన్నాడు. 30% భిన్నంగా మార్చండి, 3/10 అవుతుంది. అసలు 10 భాగాలు, 3 భాగాలు ఖర్చు చేశాడు, మిగిలిది ఎంత? 7 భాగాలు. సో 8 బదులు 80, 7 ఏళ్ళు 49. మొత్తం జీతం 80 భాగాలు, మిగిలింది వాడి దగ్గర 49 భాగాలు. సో మిగిలిన జీతం ఎంత? 2,940 రూపాయలు. మిగిలిన భాగాలు ఎన్ని? 49 భాగాలు. 49 భాగాలకి 2,940 అయితే 80 భాగాలకు ఎంత? ఓకేనా. ఈ 49 ఇందులో 60 టైం పోతుంది. ఓకే, 60 టైం పోతుంది. 60 × 80 4800, 4,800 రూపాయలు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ట్రిక్స్ చూశారు కదా. ఇప్పుడు వరకు చూసిన దగ్గర 5th, 6th క్వశ్చన్స్ చూసుంటాము. అవి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. అవి ఎగ్జామ్లో మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం ఎగ్జామ్స్లో. సో వాటిని ఎలా ఈజీగా సాల్వ్ చేయవచ్చో, 2 స్టెప్పుల్లో ఎలా సాల్వ్ చేయవచ్చో మనం తెలుసుకున్నాం. సో నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ కూడా ఇంతే షార్ట్కట్స్తో ఇదే విధంగా మీకు అందిస్తానని చెప్పేసి పూర్తి భరోసా ఇస్తున్నాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ జాబులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.